సినిమా సక్సెస్ని సెలబ్రేట్ చేసుకోండి. అవాయికి అయితే ఒక్కండి అబ్బో వాళ్ళంతా 6 months నుంచి అవే ప్లేస్ చూసి చూసి బోర్ కొట్టేసింది. అందుకే జంప్ ఏ తెలుగు అవును మీరు కూడా తెలుగే ఇంటర్లేండి. యాక్టర్ మీరు? అవునండి, తెలుగు సినిమాలో చేస్తుంటాను. మొన్న మా సినిమా రిలీజ్ అయింది అండ్ పెద్ద హిట్ అయింది. సో చాలా మీరు కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. యాక్చువల్ నాది కూడా. అది కూడా అంటే మీరు యాక్టర్నా? అవును, రిలీజ్ అయింది మొన్న తెలుగు. అవును, ఎలా ఉందన్నారు? సూపర్ హిట్ అని చెప్పారు. మీది కూడా? అదేంటి, అయితే నాకు తెలిసి ఉండాలి. ఈ సినిమా పేరు జెంటిల్మెన్. అదే నేను చేసిన సినిమా కూడా నాని. నీవి నువ్వు కూడా హవాయి సెలబ్రేట్ చేసుకో. చెప్పలేదు. వెయిట్ 6 months నుంచి అదే చూసి అదే నేను గురించి కృష్ణ గారి గురించి సెలబ్రేట్ హవాయి అనుకున్నాను. చూద్దాం ఇంకేమవుతుంది. సరే, నీకు ఫ్లైట్ ఫియర్ ఉంది? ఇంకా లేదు. నాకుంది. ఏదో మాట్లాడుతున్నాను. అడుగు. ఈ సినిమాలో నేను ఎందుకు పెట్టుకున్నాను అంటే అది నా ఉద్దేశం. ఎలా వచ్చింది జెంటిల్మెన్లో నేను ఎలా సెలెక్ట్ చేశారన్న నాకు అసలు అర్థం కాని విషయం. అదే అంటే ఎలా ఉంటుందా అని తెలీదు. ఐ డోంట్ నో, మేబీ మోహన్ సార్ వాజ్ లైక్ ఇంకొక క్రేజీ పర్సన్ కావాలని మేబీ థాట్ సెట్ టు బ్యాలెన్స్ ఇట్ అవుట్. ఎలా జరిగింది ఫస్ట్ అసలు ఎక్కడ చేయరు కదా చెప్పండి. ఇమ్మీడియట్లీ ఐ వాజ్ డ్రాన్ టు క్యాథరిన్. చాలా ఇష్టం. యా యా. And then I was really happy. He also thought I should do Catherine. Immediately I said. Then when he said Nani, I was like, yo, I have to think about it. డ్రాప్ అయితే బాగుండేది. ఇంకా అంటే ఎక్కడ చెప్పారు కదా? ఇంట్లో, నా ఇంట్లో. ఓకే ఓకే. సినిమా చేయడానికి ముఖ్యమైన కారణం ఏంటి? నీ క్యారెక్టర్ నచ్చడం, సినిమా నచ్చడం, లేదంటే డైరెక్టర్ నచ్చడం? Actually, నా favorite actor ఈ film లో he's working. So I thought I should definitely play a part in this film. మీ ఫేవరెట్ యాక్టర్ ఎవరు? శ్రీనివాస్ వస్తాడా? Yeah. అనుకున్నాలే, నా పేరు చెప్తారు. Actually, yeah. Tell me about how you were cast in this film. నేను అదే నాకు తెలియదు. అంటే తర్వాత మీరు మీ అందరిని పెడతారని తెలియదు. నన్ను కలిసినప్పటికీ only you were fixed, no? And Srinivas maybe must have been. Also అప్పుడు and Mohan sir must have been. యా, అండ్ మోహన్ గారు చెప్పడం కూడా నాకు ఇనిషియల్గా అంత దీపిక పడుకుని ఈ రేంజ్లో చెప్పారు. అయ్యో, the Bollywood దీపిక. రైట్లో ఉన్నాం కదా. సో ఫస్ట్ కలిసినప్పుడు నాకు యాక్చువల్లీ డేవిడ్ నాథ్ గారు ఆయన కథ చెప్పింది. మోహన్ గారు ఫోన్ చేసి చెప్పారు. చెప్పిన వెంటనే చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. అంటే ఏ యాక్టర్కైనా సరే ఇలాంటి ఒక రోల్ చేయడం పెద్ద ఛాలెంజ్. దానికి తోడు ఆల్మోస్ట్ సినిమా అంతా కూడా ఈ క్యాథరీనా హీరో లేదంటే జయ హీరో అన్న ఒక డౌట్తో నడుస్తుంది. సో మంచి ఛాలెంజింగ్ రోల్, పోటీ పడి చేయాలి యాక్టర్స్తో కూడా అనిపించింది. ఇమీడియట్ గా ఒప్పుకున్నాను. అంత మీద బాగా ఊహించుకున్నది పోస్టర్ వాల్యూ అంత బ్రహ్మాండంగా ఉంది అనుకున్నా. బట్ పర్లేదు, ఈసారి కంటెంట్ తోనే పాస్ అయిపోయారు. అంటే మనకు పేర్లు అవసరం లేదని ప్రూవ్ చేశారు కాబట్టి హ్యాపీ. Actually, చెప్పడానికి మర్చిపోయాను. When Mohan came home, to tell me the story, something really funny happened. He came home and immediately, he resembled my dad. When he walked in, I just came back from college, okay? And then when he walked in, French braid. Yeah, and then those schoolers, and I was like, wait, inka konjam height and inka konjam potta. Just my dad. Okay. And he walked in and I was like, okay, there was that instant connect.
Then he came in and he sat down and then he started narrating the story. After like a 1.5 hour narration, I think my mom came and kept like juice, all these eatables and all that, but we never even bothered to look at all that. We were like, okay, more. And then once the first half was over, I was like, okay, so can we continue with the second half? And then he immediately continued. So after the entire narration was done, I was sweating. I was like, sir, okay, yeah, it's really good. I just said it's really good. That's all. And then when he went back, it was really funny because my mom was like, the dates are a bit of an issue because college and exams and all that. And I immediately jumped up saying, no, all that I can manage. I'll take care of all that. So sir was immediately like, yeah, I knew, okay. Now he kind of got that. She was equally excited to do the role. Then after he left, I called daddy and then I was narrating the story to him for 3 hours. బ్యాడ్ నువ్వు చెప్తుంటే నాకు ఒక క్వశ్చన్ గుర్తొచ్చింది. ఫస్ట్లో జైకి ఎలాంటి లుక్ ఇద్దామని నేను మామూలుగా డిస్కస్ చేసినప్పుడు ఫ్రెంచ్ బీడ్ ఎలా ఉంటుంది అని కూడా ఒకసారి అనుకున్నాం. ఇంకా నేను పెట్టుకొని ఉంటే నీకు నాలో కూడా డాడీ కనిపించాడు. అప్పుడు మొత్తం అసలు సినిమా స్టోరీ కథ మారిపోయింది. పోన్లే నెక్స్ట్ ఈ సినిమా చేస్తున్నా నెక్స్ట్ అంటే నువ్వు చైల్డ్ ఆర్టిస్టా? చిన్నప్పుడు కూడా చేసావు సినిమాలు చేసావు, తమిళ సినిమాలు చేసావు, మలయాళం చేశాను, తమిళ్ చేయలేదు. తమిళ్ పెద్ద చేసావు. ఓకే, సో మలయాళంకి తమిళ్కి తెలుగుకి ఏమైనా తేడా అనిపించిందా? హౌ వాజ్ యువర్ ఎక్స్పీరియన్స్ వర్కింగ్ ఆన్ దిస్? ఏం లేదు, యాక్చువల్లీ I don't divide it like industries. So I don't see a difference. నువ్వు సరే ఓకే But working దాంట్లో కూడా సేమ్ ఇట్స్ yeah, I think it's pretty much the same. I expected more of Malayalis and Tamils to be here in this set. But when I came here, it was like everybody's Telugu. So I was like, how do I explain what I want? Then that's how I made an effort to learn Telugu. Because everybody is Telugu. ఇక్కడ నీకు తెలుగు వచ్చిందా? కాకపోతే పొడుగు కదా. అమ్మో వచ్చింది. ఓకే, సో ఎన్ని రోజులు మన ఇప్పుడు ఆబ్వియస్లీ ఇప్పుడంటే రిలీజ్ అయిపోయింది, అందరూ ఎంజాయ్ చేస్తున్నాం, చాలా హ్యాపీ. బట్ దీని వెనకాల బోల్డ్ అంత కష్టం ఉంది. సో ఈ షూట్ జరిగిన అన్ని రోజుల్లో నీ ఫేవరెట్ మూమెంట్ ఏదైనా ఒకటి చెప్పాల్సి వస్తే? ఒక్కటి చెప్పాలని చాలా కష్టం. బికాస్ ఐ హ్యావ్ లైక్ ఎవ్రీ డే ఇట్ వాజ్ very regular. But no, regular ante what do I say now? See, first thing is I have my favorite actor acting in this film with me, so that is like the most exciting bit for me. Oh, Srinivas. Yeah. Then like every day, and then there's like twice the fun, no? Because that if I say then you can cheppu parledu. No. Jayunta, he's Jay and then he's Gautam also. So it was double the fun because like it was good. But ఏదైనా ఒక మూమెంట్ చెప్పు. దిస్ పర్టికులర్ షాట్ ఆర్ ఈ పర్టికులర్ లొకేషన్ లో ఎక్కువ ఎంజాయ్ చేస్తాను. Actually, my favorite bit is when we completed the climax. That is my favorite. I was like, this is done, and then everybody was up. What is your favorite moment? Tell me. నా ఫేవరెట్ మూమెంట్ అంటే ఒకటే చెప్పాను కదా, చాలా కష్టం, చాలా ఎంజాయ్ చేస్తాను. ఫస్ట్ గౌతమ్ది ఫైట్ ఉంటుంది కదా, క్యాట్లిన్. It was fun. షూట్ చేసేటప్పుడు బాగా. But you had cold then, you remember? You were like. but షూట్ చేసేటప్పుడు బాగా ఎంజాయ్ చేసాం. అండ్ తర్వాత మంది క్లైమాక్స్ మొత్తం మ్యాటర్ తెలిసే సీన్ ఏదైతే ఉందో అది. తర్వాత కొడైకెనాల్ మొత్తం షెడ్యూల్ బాగా ఎంజాయ్ చేశాను. ఎంజాయ్, గుడ్ ఫన్. సో మూడు చెప్పేసాను. నీకు అంటే ఇప్పుడు ఎలాగో రిలీజ్ అయిపోయింది, అందరు ప్రేక్షకులు చూస్తారు కాబట్టి నిజాలు మాట్లాడదాం. నీ ఫేవరెట్ సాంగ్ ఏంటి? నీకు నచ్చిన సాంగ్ ఏంటి? నచ్చని సాంగ్ ఏంటి? మంచి Alajudi is number 1. ర్యాంక్ ప్రకారం లాస్ట్ ఫస్ట్. ఓకే, అలజడి ఫస్ట్, లాస్ట్ టైం ఎంగేజ్మెంట్ సాంగ్. You? ఓకే, నాకు I think we're on the same page. నాకు రెండు, అలజడి ఇంకా కొడైకెనాల్ రెండు టాప్. Okay. తర్వాత యాక్చువల్లీ మన don't tell me pop song and engagement song is pop song and engagement song రెండు సేమ్ లెవెల్లో. సో యాక్చువల్లీ ఇంకా ఆఖరి ర్యాంక్ అన్నారు, అది ఫస్ట్ ర్యాంక్, సెకండ్. Okay, cool. ఇంకోటి Okay, now tell me, I'll ask you a question. Tell me, who was your
favorite person on set? My favorite person on set was Srini. Srinivas Avasarla. Yeah. He is great man. ఇంకా Bye. ఆబ్వియస్లీ అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక పేరు చెప్పండి అది కూడా రిలీజ్ అయిన తర్వాత కొంచెం న్యూట్రల్గా ఉండాలి. యా సో అది పరిస్థితి. అండ్ ఇంకా ఈ సినిమాకి సంబంధించి ఈ సినిమాలో నీతో పాటు ఇంకో హీరోయిన్ కూడా ఉంది. సో హౌ వాజ్ ద ఎక్స్పీరియన్స్? It was really good, yeah. I was thinking, how was it going to be, and because we started shooting, first. So it's like, it's going really nice. And then they were like, Surbhi's joining tomorrow. So okay, how is it going to be? It was really good. I had fun. హీరోయిన్స్ ఇంత మంచి అండర్స్టాండింగ్ అంటే మామూలుగా అనుకుంటుంటారు ఇద్దరు ముగ్గురు హీరోయిన్స్ ఇంటే ఒక సినిమాలు కొట్టుకుంటారని. అలా ఏమి ఉండదు కదా. Just the opposite. Ikkada they had to devise strategies how to make us stop laughing. You remember the laughter? యాక్చువల్లీ వచ్చిన కన్ఫెషన్ ఉంది. ఇందాక స్టార్టింగ్లో ఫోన్ మాట్లాడుతూ అవే ఫేస్లు బోల్ కొట్టేసినాను కదా మీ ఫేస్ల గురించే. అంటే యాక్చువల్లీ తెలుసు కదా అర్థం చేసుకున్నాం కదా. నీతో ప్రాబ్లం లేదు బట్ జనరల్గా అంటే మన యాక్చువల్లీ వెయిట్ నాకు కూడా ఒక కన్ఫెషన్ ఉంది. ఫేవరెట్ యాక్టర్ గురించి చెప్పాను. శ్రీనివాస్ అనుకున్నా బట్ ఎక్కడో అయితే ఇంకో విషయం చెప్పాలి. అంటే నువ్వు కూడా నా పేరు చెప్పావు కాబట్టి మిగతా దాంట్లో నాకు యాక్చువల్లీ ప్రాబ్లమే లేదు. మిగతా వాళ్ళతోనే ప్రాబ్లం. మీతో హాలిడే కట్టడం అంటే అందులో ఓ మజా ఉంది. ఆ సురభి ఉంది కదా సురభి దాంతోనే ప్రాబ్లం. ఇదేమో టైటానిక్ కాదు ఐస్బర్గ్ గుంటుకొని మునిగిపోవడం. మన ఫ్లైట్లో ఉన్నాం. సురభి నాకు తెలుసు నువ్వు ఎక్కడున్నావని అందుకే జోక్ వేస్తున్నాను. నిజం. అరే నువ్వు లేకపోతే అసలు ఫన్నే ఉంది కదా. షూటింగ్ అయినా హాలిడే అయినా సురభి ఉండాల్సిందే. అదే చెప్తున్నా యాక్చువల్లీ నా తెలిసి జోక్ వేసాను అంటే. సరే ఇంకేంటి మామూలుగా ఇప్పుడే ఏదైనా కూడా అడుగుతున్నాను. ఎలా ఎంజాయ్ చేస్తున్నావు ప్రాక్టీస్ని? సక్సెస్ అంటే ఈవిడికి తెలుగు రాదు కష్టం రాదు. ఓకే నువ్వు అనిపిస్తే ఓకే నేను నీ క్వశ్చన్కి వెళ్తాను. ఫస్ట్ హౌ డిడ్ యూ ఈ సినిమాలో నిన్ను ఎలా అప్రోచ్ చేశారు, ఎలా సెలెక్ట్ చేసుకున్నారు? అండ్ డిడ్ యూ హ్యావ్ ఎన్ ఆప్షన్ ఆఫ్ చూసింగ్ క్యాథరిన్ ఆర్ ఐశ్వర్య ఆర్ యూ డిసైడెడ్ టు ప్లే ఐశ్వర్య? So I had met Mohan sir and he narrated the story to me and he narrated the character of Aishwarya. I immediately... He didn't narrate the whole story? He narrated the whole story but... Which one did you like, Catherine or Aishwarya? I loved Aishwarya. Catherine so it was an immediate yes. Yeah. Okay. So అంటే ఐశ్వర్య ఆ క్యారెక్టర్ బాగా నచ్చింది ఏంటి? క్యాథరిన్ వదిలేదా? But I think Sir had that vision in mind that you also do. Yeah. Right. Yeah. So you thought, which is your favorite song in Mohan? Love the Kodaikanal song. Chaliga. Very selfish and kada. Why selfish? So she is telling it already is her favorite song and you are saying Kodaikanal song. But at least formality కోసం అవతల వాళ్ళ సాంగ్ నాకు ఇష్టం అని చెప్పట్లేదు. you tell me which is your favorite song? My favorite song is actually both songs, Alajidi and Kodaikanal. No, seriously. So okay, tell one ఈ షూటింగ్ చేస్తున్నంత కాలంలో ఒక మర్చిపోలేని ఎక్స్పీరియన్స్, ఒక మెమరబుల్ ఎక్స్పీరియన్స్. ఇట్ కుడ్ బి లొకేషన్ ఆర్ షాట్ ఆర్ సీన్. I think the entire journey of the film was memorable and I still can't believe that the shoot is over. So it's very hard for me to tell myself. If you have to say one particular. The entire Kodaikanal episode. Kodaikanal? Yeah. And the magic mushroom episode. Oh, magic mushroom episode. Yeah, ఇప్పుడు సినిమా చూసిన వాళ్ళందరికీ తెలుసు దీని గురించి మాట్లాడుకుందాం. బట్ యాక్చువల్లీ మేము ఒరిజినల్ మ్యాజిక్ మష్రూమ్స్ నేను టచ్ ఎలా ఉంటే కూడా మేము చూడలేదు.
ఏమైతే సీన్లో తిట్టు కానీ చూసామో That was అది like the only scene where I actually, freaked out. That was myself. బిస్కెట్లు అవి కుకీస్ అవి అట్లా తేనె వేసి అట్లనే మష్రూమ్స్ కింద చీట్ చేసి తినడం జరిగింది. సో అవి చూసి బాగా ఎక్సైట్ అయిపోయి ఎవరు కూడా కొడైకెనాల్ ట్రై చేయకండి, అదంత మంచిది కాదు. ర్యాపిడ్ ఫైర్. మీ ఫేవరెట్ లొకేషన్ ఏది ఈ సినిమా షూటింగ్లో? కొడైకెనాల్. ఫేవరెట్ బ్రేక్ఫాస్ట్ మన ప్రొడక్షన్ ఆల్రెడీ. I hardly had breakfast. ఓకే, ఫేవరెట్ సాంగ్ ఆల్రెడీ చెప్పావు. Chaliga Chudu. ఏంటది? Chaliga Chudu. చలిగా చూద్దు అంట, అలా ఉంది మన పేరు. చలిగాలి చూద్దు. Chaliga Chudu. ఓకే, ఫేవరెట్ పర్సన్ ఆన్ ద సెట్? Favorite person. That's not a good question. అదిగో ఆ నవ్వు, ఈ నవ్వుతూ ఉండేది షూటింగ్ అంతా. అర్ధరాత్రి పూట పీడకల్లో వచ్చి లేచేవాళ్ళం టీం అందరూ కూడా. అవుట్డోర్లో ఉన్నప్పుడు కొడైకెనాల్లో పర్టికులర్గా బాగా ఇంటిని మిస్ అవ్వడం వల్ల ట్రైన్ నవ్వినప్పుడల్లా. I'm telling all other memories in what film. I'll tell you. So what did I ask? Next question. Your favorite person on set? Okay. Say one name. Actors local, technicians local. You can. Of course you can. Just say your favorite person on I set. like all people on set. Okay. I can't just pick one. People of politics. Polished. సరే, ఓకే. అయిపోయింది, ర్యాపిడ్ ఫైర్ అయిపోయింది. బేసిక్గా ఏంటంటే ఇంట్లో కదా. ఓకే, నాకు యాక్చువల్లీ హాలిడేకి మీ అందరితో కలిసేదని ఉంది. మిగతా వంట నాకు ప్రాబ్లం. ఒకటే ప్రాబ్లం ఏంటంటే అక్కడికి డైరెక్టర్ కూడా వచ్చినాము, మళ్ళీ మనకి కట్ అని ఇన్విటేషన్ ట్రైన్ చేసినది యాడింగ్ చేయాలి, ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఉంటాయి అంతే. మిగతా అయితే ఫుల్ ఏంటి డైరెక్టర్ మోహన్ గారు. It's right behind us. సార్ ఏంటి నా గురించి చదవంటున్నావు? అదే అంటే నివేద, సురభి, నేను అందరం కలిసి సెలబ్రేషన్కి వెళ్తున్నాం, మీరు కూడా ఉంటే బాగుండు అని ఇప్పుడే వాళ్ళతో చెప్తూ ఉన్నాను అనమాట. యాక్చువల్లీ మన నలుగురు పర్ఫెక్ట్ కాంబినేషన్ సార్. ఈ ప్రొడ్యూసర్లు వీళ్ళందరూ సార్ మన మధ్యలో. ఏంటది ఎవరైనా బుక్తో సార్ మీరు వచ్చారా? రాకూడదా? అంటే నా ఉద్దేశం మణి శర్మ గారు, శ్రీనివాస్ అవసరాల అందరం కలిసి వెళ్తే ఇంకా బాగుండేది కదా అని. వచ్చారు డైరెక్ట్ వెళ్ళారు. వాళ్ళు వచ్చారా? కలిసి వెళ్ళారా? కలిసి వెళ్ళారు కానీ సెపరేట్ డైరెక్ట్. Back up! Land it immediately! Sir, we are on the beach. I think crash it! Hey, joke kana? Jokes apart, థ్యాంక్ యూ సో మచ్. మీ అందరితో మా సంతోషాన్ని సెలబ్రేట్ చేసుకోవాలని కావాలని, అంటే మీ అందరం కలిసి ఒకసారి మీతో పంచుకోవాలని ఈ కొత్త రకమైన ఇంటర్వ్యూ ప్లాన్ చేయడం జరిగింది. అండ్ ప్రతిసారి ఒక కొత్త ఐడియా, ఒక మంచి సినిమా చేసినప్పుడల్లా మేము సపోర్ట్ చేస్తామని ఇంకొకసారి ప్రూవ్ చేసినందుకు తెలుగు ఆడియన్స్ అందరికీ స్పెషల్ థ్యాంక్స్. అండ్ కృష్ణప్రసాద్ గారు మీరు ఏమన్నా? థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంత పెద్ద సక్సెస్ చేసినందుకు ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ అబౌట్ ఇట్. ఒక మంచి కథను నమ్ముకుని ఒక మంచి పెర్ఫార్మెన్స్ ఇవ్వగలిగిన ఒక హీరో, అట్లాగే ఇద్దరు హీరోయిన్స్, అద్భుతమైన పెర్ఫార్మెన్స్. డైరెక్టర్ గారు ఎప్పటి నుంచో నేను ఒక మంచి సినిమా చేసి పెట్టినందుకు, అతను ఒక అద్భుతమైన సినిమా నాకు ఇచ్చినందుకు, దాన్ని మీరందరూ యాక్సెప్ట్ చేసి ఇంత పెద్ద సక్సెస్ ఐఎమ్ రియల్లీ థ్యాంక్ఫుల్ టు యూ. థ్యాంక్స్ టు ది తెలుగు ఆడియన్స్, ప్రెస్, ఎవ్రీవన్. థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ ఇప్పటివరకు రకరకాల జానర్ల సినిమాలు చేస్తూ వేరువేరుగా తీయాలి, కొత్త కథలు చెప్పాలి అని నేను చేస్తున్న ప్రయత్నంలో భాగంగా ఈ సినిమా కూడా చేయడం జరిగింది. ముఖ్యంగా నానితో నేను ఇంతకాలం తర్వాత మళ్ళీ ఇంత వైవిధ్యమైన కథతో, కొత్త రకమైన కథతో వచ్చి ఈ సినిమా చేయడం జరిగింది. తీస్తున్నప్పుడు ఇది చాలా కొత్తగా వస్తుందని అనిపించినా కూడా ప్రేక్షకుల ముందు వచ్చిన తర్వాత వాళ్ళు ఆదరించడాన్ని బట్టి ఆనందం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ వైవిధ్యమైన కథని మళ్ళీ మా టీంని ఇంత సహృదయతతో ఆదరించినందుకు మీ అందరికీ మరీ కృతజ్ఞతలు. ఇంత పెద్ద సక్సెస్ ఇచ్చినందుకు మరింత కృతజ్ఞతలు. థ్యాంక్ యూ.
I thank all the viewers, all the audience. Thank you so much for loving us and for appreciating our hard work in the film. So thank you for making it a big success. Neem. I'm so glad you guys liked it, like watching the film, as how much we loved making it. Thank you so much for the support. I don't think personally I would have got a better debut in this film. Thank you all so much for appreciating our work and appreciating the hard work, as we said. Thank you all so much for making it a big success. Thank you once again. Thank you to the Telugu audience. Thank you. సో మెనీ థ్యాంక్ యూ అండ్ చివరిలో ఎప్పుడు చెప్పేదే బట్ చెప్పాలి బాధ్యత మా సినిమానే కదా, ఏ సినిమా అయినా సరే దయచేసి పైరసీని ఎంకరేజ్ చేయకండి. థియేటర్లో మాత్రమే సినిమా చూడండి. బోల్డ్ అంత హార్డ్ వర్క్ వాస్ ప్రతి సినిమా ఆయనకి. ఫ్యూచర్లో మనం కనుక ఫ్యూచర్ జనరేషన్ కనుక మంచి సినిమాలు రావాలని కోరుకుంటే ఇప్పుడు పైరసీ చూడటం మానేయాలి. ఎందుకంటే ఏదో ఒక రోజు సినిమాలు తీయటం మానేస్తారు మీరు పైరసీ చూస్తూనే ఉంటే. సో ఐ థింక్ అది ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. ఈ సినిమానే కదా, ఏ సినిమా అయినా సరే దయచేసి పైరసీని ఎంకరేజ్ చేయండి. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. ఇట్లా యాడ్ చేస్తాను.